అవర్ ఛానల్ చీరాల సారీస్ చీరాల సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలండి. మల్మాల్ కాటన్ సారీస్ అండి. ఎంత బాగున్నాయంటే సారీ పైన కింద కూడా బోర్డర్ వచ్చి సారీ అంతా కూడా ఫుల్ ప్రింట్ వచ్చిందనమాట అండి. బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ సారీ పళ్ళు అండి, పళ్ళు అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. కాస్ట్ అయితే 599 రూపీస్ అనమాట అండి. ఒకటి తీసుకుంటేనే 599, ఏవైనా రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి 585. అదే మీరు 4 కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి 550 ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. ఇంక ఇందులో కలర్స్ విషయానికి వస్తే ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి. సమ్మర్ అంటేనే కాటన్స్ కదండి. ప్రతిరోజు కూడా ఈవినింగ్ 4కి రకరకాల కాటన్స్ తోటి మీ ఉషా వంశీ మీ ముందుకైతే వచ్చేస్తారండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కంపల్సరీ వాచ్ చేస్తూ ఉండండి. 599 ఫ్రీ షిప్పింగ్ అండి. అండ్ ఒకటి తీసుకుంటేనే 599 అండి. అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి 585 అండి. అదే మీరు 4 కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి 550. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. చూసారు కదా, శారీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చక్కగా ఉన్నాయండి. నాలుగు తీసుకున్నారనుకోండి జస్ట్ 550 ఫ్రీ షిప్పింగ్ కూడానండి. బయటికి కూడా వెళ్ళక్కర్లేదు. విత్ బ్లౌజ్ అండి, ప్రతి దానికి బ్లౌజ్ ఉంటుంది. ఈ బాతికి డిజైన్ అయితే అసలు అదిరిపోతుంది కడితే. ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి శారీస్ అయితే. ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట. ఇది కూడా చాలా బాగుందండి, మంచి క్లాసీ లుక్ ఉంది. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ ఉషా వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీస్ కాటన్స్. ఎవరు పట్టుకున్న కాటన్ సారీస్ కావాలి ఉషా గారు అని చెప్పి అడుగుతూనే ఉన్నారండి. అతి తక్కువ ప్రైస్కి అనమాట. జస్ట్ 499 రూపీస్ ఫ్రీ షిప్పింగ్కే ప్రింటెడ్ కాటన్స్ అనమాట అండి. ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని తీసుకున్నా ఇదే కాస్ట్కి వస్తాయండి. బట్ షిప్పింగ్ అయితే మేము ఫ్రీ ఇస్తామన్నమాట. ఇంకా సారీస్ విషయానికి వస్తే ప్యూర్ కాటన్ మెత్తగా ఉంటుంది. గెంజి పిరిసే ఫస్ట్ టైం ఉంటుందండి. వన్స్ వాష్ అయ్యిందంటే మాత్రం సారీ అనేది చక్కగా మెత్తగా నీట్ గా ఉంటుంది అనమాట అండి. ఐరన్ పెట్టుకుంటే మీకు చాలా చక్కగా ఉంటుంది. ఫస్ట్ టైం కట్టుకున్నప్పుడు కొంచెం కాటన్ గంజి పిరిసి వల్ల మీకు బుట్టలా వస్తుందండి. ఆ ఇష్యూ ఉండకూడదు అంటే ఒకసారి మీరు వాష్ చేయకుండా ఐరన్ బాక్స్ చేసేసుకున్నారు అంటే ఆ గంజి కొంచెం బిరుసు తగ్గుతుంది అనమాట అండి. ఐరన్ కి ఒకసారి మొత్తం ఓపెన్ చేసేసి ఐరన్ కి పడేసేసి తర్వాత ఐరన్ నుంచి వచ్చిన తర్వాత కనుక మీరు కట్టుకుంటే మెత్తగా చక్కగా ఉంటుంది. లేదు ఒక వాష్ కి వేసుకుని ఐరన్ పెట్టుకున్నా కూడా చక్కగా ఉంటుందండి. జస్ట్ 499 ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ప్రతి దానికి కూడా కంపల్సరీ బ్లౌజ్ ఉంటుంది. ఇంకా శారీస్ విషయానికి వస్తే చాలా థ్యాంక్ యూ రా 7033619064 అండి. ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేసేయండి. శారీ ఫుల్ ఇలా మనకి బాతిక్ వస్తుంది. బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అండి. ఈ కాస్ట్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ అండి. ఇది ఇలాగా ఇక్కత్ స్టైల్ వచ్చిందండి శారీ. పళ్ళు అండ్ బ్లౌజ్, అది బ్లౌజ్ అండి. ఈ బోర్డర్ కలరే మనకి పళ్ళు కూడా వస్తుందండి. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒక 4 తీసేసుకుని బీరువాలో పెట్టేసుకుంటే హ్యాపీగా మీకు ఈ సమ్మర్ గడిచిపోతుందండి. ఫస్ట్ 1 or 2 టైమ్స్ మీరు బయటికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేదా మార్కెట్కి అది వెళ్ళినప్పుడు చక్కగా కట్టుకోవచ్చు అనమాట అండి. ఆఫ్టర్ దట్ ఏంటంటే వాష్కి వేసిన తర్వాత మెత్తగా వస్తుంది అనమాట అండి. మీకు ప్రతి దానికి కంపల్సరీ బ్లౌజ్ ఉంటుందండి. పైన కింద బోర్డర్ వస్తుంది. ఇలాగ మీకు హార్ట్ అండ్ సింబల్స్ వస్తాయి. ఇలా మీకు ఫ్లవర్స్ వస్తాయండి. శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది. బోర్డర్లో మనకి ఇలా వస్తుంది. 499 ఫ్రీ షిప్పింగ్ అండి. 44 ఇచ్చేమో. ఇది కూడా డోరియా వచ్చింది. డోరియా వచ్చి పోచంపల్లి చెక్స్ బోర్డర్లోను ప్రింట్ అండి. అది అంటే పోచంపల్లి క్లాత్ ఏం కాదు, కాటన్ మీదే ఇది ఇలా డిజైన్ వచ్చిందని పోచంపల్లి స్టైల్ డిజైన్ అంటాం కదా.
ఇది ఇక్కత్ బోర్డర్. ఈ బోర్డర్ ఇలా ఇక్కత్ స్టైల్ బోర్డర్ అంటే ప్రింటేనండి, కేవలం ప్రింటే, బట్ ఇక్కత్ స్టైల్ అన్నమాట. బాగుంది ఇది కూడా. మేడం ఇందాక నా నెంబర్ అనేది శామ్లో పడేసింది మేడం. అయ్యో గాలికి పడిందమ్మా. నేను ఇంకా నా నెంబర్ చెప్దాం అనుకోని కూడా ఎందుకులే మేడం నేను కూడా నా నెంబర్ చెప్దాం మళ్ళీ అక్క. నిజం చెప్పమ్మా, నువ్వు వినాయక చవితి రోజు చందమామని చూసావు కదా, నువ్వు అందుకే అపనింద పడింది, అపవాద వచ్చింది నీ మీదకి, గాలికి పడిందమ్మా. అయ్యో అయ్యో నువ్వంటే గాలి కొడితే పడిపోయేలాగా ఉంటావు కాబట్టి నేను నెంబర్ పడిపోయింది. అది ఇదేదో బాగుంది. 799 అండి. చిచ్చి ఉండండి, 799 కాదు 499 అండి, ఫ్రీ షిప్పింగ్. అలాగే 7036190644 అండి. 8639393619. 7036190644. చెప్పుకోండి అమ్మ, ఇంక నెంబర్లు మొత్తం చెప్పుకోండి, కస్టమర్ కి కన్ఫ్యూజ్ అయ్యి కేక. సూపర్ భవాని, నువ్వు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావమ్మా నెంబర్తో? నువ్వు 7 ఏళ్ళ 8 ఏళ్ళ నెంబర్ వెతికిందమ్మా గడ్డ. అడగండి ఏ నెంబర్? నా నెంబర్ చెప్పు శ్యామల. 70361906. శ్యామల బొర్ర చెందని నెంబర్ లేక ఈ నెంబర్ కాంటాక్ట్ ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదండి, బాగుంది, కలర్ కూడా బాగుంది కదా. ఏమొచ్చినాయి దీని మీద? ఇంప్రూవ్ అయిపోయింది బాగా ఈ మధ్యన. ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడుతుంది. గులాబీ గులాబీ మాత్రం గులాబీ, రోజు అందంట. ఏ పాపం నాకు ఇష్టం గులాబీ. నీకు ఇష్టమా గులాబీ? గులాబీలా ఉండే ప్రియాకి గులాబీ ఇష్టం. తన బాక్స్ మనం తీసేసుకుందాం. అది చెప్పడం కూడా. ఎలా చేసావురా? ఫస్ట్ వాటర్ వేసి ఉండండి, కడగాలి కదా. అది బ్లౌజ్ ఇందులోనే వేసి కొంచెం పసుపు వేసి కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టాను మేడం. ఒకసారి ఉడకబెట్టి వాచ్ చేసావా? ఓకే. తర్వాత పిండి వేసి కొంచెం వాటర్ ఏమంటే తర్వాత ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసాను. తర్వాత పొడి వేసేసాను. అది ఫ్రై చేసావు కదా నువ్వు. నేనేం చేస్తానంటే, ఫ్రైస్ అనేది కొంచెం ఎక్కువ తినకూడదు కదా, కాకరకాయ ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని మిక్సీ వేసేసుకుంటాము. కొంచెం వాటర్ తీసేస్తాం, అంటే చేదు ఎక్కువ తినలేము కదా. ఆ పొడి ఉంటుంది కదా, ఆ పొడి తాలింపు వేసుకుని, నూనె ఎక్కువ లేకుండా జస్ట్ తాలింపు వేసుకుని అందులో చిన్నులపై కొట్టుకుని వేసుకుని, ఈ పొడి లేదు పిండిని అందులో వేసి ఒక్కసారి టోస్ట్ చేస్తే అసలు ఎంత బాగుంటుంది అంటే కాకరకాయ పొడి అనమాట. అది చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఎక్కువ నూనె వేయకూడదు, ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, జస్ట్ ఒక 2 minutes అంతే. ఆ పచ్చి వాసన పోయే వరకు చిన్నులపై వేసి తాలింపులో ఆ పొడి వేయడమే. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా తినేస్తారు కాకరకాయ పొడి. మేబీ వీడియో చేసిన వాళ్ళు కూడా ట్రై చేయండి, మంచి రెసిపీ అనమాట. కాకరకాయ చాలా మంచిది కదా, అది ఆయిల్లో వేసినా మంచిది కాదు, బట్ ఇలా చేయొచ్చు అనమాట అండి, చాలా బాగుంటుంది. ఓవరాల్ గా వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఉషా వంశీ, మీ చీరాల శారీస్ విత్ కాకరకాయ రెసిపీ.